మీకు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? అంటే ఇన్ని సంవత్సరాలు ఒక గ్లామర్ రోల్స్ చేస్తూ వచ్చారు, సడన్ గా ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ అనగానే ఎలా అనిపించింది మీకు? హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా మంది చెప్పేవారు నా పర్సనాలిటీని బట్టి, అలా చూస్తే మీరు కూడా విజయశాంతి గారు చేసేవారు, వీళ్ళు చేసేవారు, సో మీ పర్సనాలిటీ కూడా తగ్గట్టు బాగుంటుంది మీరు చేస్తే అని. అలా బాగుంటుంది అనుకున్నామే కానీ ఆ క్యారెక్టర్ ఓకే, యూనిఫామ్ వేసుకొని నిలబడం మాత్రమే క్యారెక్టర్ కాదు కదా, దానికి ఒక ఆర్క్ ఉండాలి, కథ ఉండాలి. ఏ కథలోపు నేను పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది కూడా అవసరం కదా. సో డైరెక్టర్ గారు నాకు అప్రోచ్ అయ్యేటప్పుడు మీది ఈ రోల్ అనేటప్పుడు నేను మళ్ళీ ఏమనుకున్నాను, అందరూ చెప్పింది ఒక మైండ్లో ఉండి యూనిఫామ్ వేసుకుని పోలీస్ ఆఫీసర్లా ఉంటానేమో అలానా అని అనుకున్నా. బట్ లేదు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పి ఆ క్యారెక్టరైజేషన్, లుక్, డైరెక్టర్ గారు ఎంత వరకు వర్క్ చేశారంటే హెయిర్ స్టైల్స్ కూడా కర్ల్స్ ఉండాలి, స్పెక్స్ ఉండాలి, ప్రతిదీ డీటెయిలింగ్గా నన్ను ఇలా మార్చి ఇలా చూపించాలని క్లారిటీగా ఆయన కూడా స్కెచ్ వేశారు, అలాగే నాకు నరేట్ చేశారు. సీతకి ఎందుకు శిక్ష పడింది, ఎందుకు పడింది అంటారు? అక్కడ రావణాసుడు చచ్చిపోయాడు సినిమాలో, అట్ ది సేమ్ టైం సీతాదేవి కూడా చచ్చిపోయింది. రియల్ స్టోరీలో సీత చచ్చిపోలేదు, బయటకు. నాకు అదే కావాలి, అందుకే నేను అడిగాను, సినిమా ద్వారా అడుగుతున్నాను. నాకు ఆన్సర్ కోసం రాత్రి అడిగారు, అంటే మగవాళ్ళు తప్పు చేస్తే ఆడవాళ్ళకి శిక్ష పడుతుందనా అని. అది నేను చెప్పను, రామాయణం చెప్పింది అనుకుంటే తీసుకోండి మీరు అన్నాను. ఇక్కడ ఆడవాళ్ళు శిక్ష పడకపోయినా ఆడవాళ్ళకి శిక్ష పడుద్ది కదా. అదే కదా, ఇక్కడ మాత్రం కాదు, అదే రామాయణం కూడా బ్లేమ్ ఎవరు అగ్ని పరీక్ష ఇవ్వాల్సి వచ్చింది. అది అందుకే నేను ఇక్కడ సీతాదేవి తప్పు చేయలేదు. ఓకే, ఇక్కడ సీతాదేవి తప్పు చేయలేదు కానీ శిక్ష పడిందని చెప్తున్నారు మీరు. అవును, ఎప్పుడు ఎంతమంది ఎన్నోసార్లు కూడా ఇప్పుడు రేపు గురించే మాట్లాడుతున్నారు సొసైటీలో. రేప్ కి కూడా అమ్మాయి మిస్టేక్ అంటారు కదా. అంటే సొసైటీ ఇప్పుడు సీత గారు ఉన్నారు, అమ్మాయి కాదు అక్కడ మిస్టేక్, అమ్మాయి వేసుకునే డ్రెస్ అదే కదా. సో ఇప్పుడు అదే ఇప్పుడు అబ్బాయిలకి సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం తప్పు కాదంటారు. ఇప్పుడు రేపిస్ట్ అంటే ఇప్పుడు మళ్ళీ మనం చెప్పినట్టు సినిమాలో చంపేటప్పుడు కత్తిలో చంపేస్తారు, బ్లడ్ షెడ్ చేస్తారు. ఇప్పుడు ఎంతో మంది కామెంట్ సెక్షన్ మాట్లాడకూడదండి, ఇప్పుడు మనం కామెంట్ సెక్షన్ లో చూడండి, యూట్యూబ్ లో ఒక అమ్మాయి గ్లామరస్ గా డ్రెస్ అయి ఉంటే కింద రాసే కామెంట్స్ ఏ రేపిస్ట్ కింద తక్కువ ఉంటాయి. వాళ్ళకి ఛాన్స్ ఇస్తే రేప్ చేసేలాగే ఉంటారు వాళ్ళు. కామెంట్స్ ఎలా రాస్తారు, ఎలాంటి వర్డ్స్ వాడుకుంటారు. ఆ అమ్మాయి ఆ టైంలో ఎందుకు వెళ్ళింది, ఆ అమ్మాయి అలాంటి డ్రెస్ ఎందుకు వేసుకెళ్ళింది, ఈవెన్ అక్కడ ఉన్నది మళ్ళీ ఆ కామెంట్ లో మేజర్ గా ఉండేవాళ్ళు ఆడవాళ్ళు. సో ఇప్పుడు మనం చెప్పిన డైలాగ్ కి ఆన్సర్ ఎక్కడుంది? మన సొసైటీలోనే. అగైన్ ఇమోషన్ మన సొసైటీలో, మన ఇంటి లోపల, మన మైండ్ లోపలనే ఉంది దానికి ఆన్సర్. ఓకే, ఎస్. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఎండ్ ఒక టెక్స్ట్ రాశాను నేను, వాయిస్ ఒక మూవీ అయిపోయిన తర్వాత మేడం డైలాగ్తో ఎండ్ అవుతుంది, మెయిన్ ఎమోషన్తో ఎండ్ అవుతుంది. ఒక టెక్స్ట్ రాసా, అది ఒక 65 years ఏజ్ పీపుల్, 3-4 మెంబర్స్, కొంతమంది లేడీస్, ప్రొడ్యూసర్ గారి ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళు మూవీ చూసినప్పుడు ఆ ఎండ్ ఏదైతే ఉందో అది చదివిన వెంటనే క్లాప్స్ కొట్టారు. కొట్టిన వాళ్ళు నాకు ఒక చిన్న సజెషన్ ఇచ్చారు, అది ఏదైతే మీరు మీ ఇది చెప్పారో అక్కడ ఆ రూపంలో చెప్పారో దాన్ని ఇంకొంచెం సేపు డ్యూరేషన్ పెంచండి అని అడిగారు వాళ్ళు. అదే మెయిన్, అది రీచ్ అవ్వాలి అందరికీ అని చెప్పారు. అది అంటే ఇప్పుడు ఈ సొసైటీ అనుకుంటున్నాం కదా, అస్తమానం సొసైటీ కాదు ఇంకా చాలా వాటికి లింక్ ఉండే ఇది, అదే ఎండ్లో చెప్పాను అనమాట. ఓకే, మేఘా చౌదరి గారు ఎంతవరకు, అంటే తనని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? మేఘా చౌదరిని క్యారెక్టర్ బాగుంటుంది, ఫస్ట్ మూవీ తను కూడా కాదు, తను చేసింది చాలా మూవీస్ చేసింది. ఓకే, తెలుగులో చేసింది, బెంగాలీలో చేసింది, బెంగాలీ, తమిళ్ చేసింది. తమిళ్ అర్జున్ రెడ్డి, తనే బాలాగారు, డైరెక్టర్ బాలాగారు మూవీ, విక్రమ్ గారు అబ్బాయి అర్జున్ రెడ్డి తను తీసుకోవడం జరిగింది. అంటే ఈ క్యారెక్టర్ కి తనకు కరెక్ట్ గా సరిపోతుందనా, లేకపోతే ఇంతకు ముందు అర్జున్ రెడ్డి, తమిళ అర్జున్ రెడ్డి చూస్ చేశారు కదా? లేదు, యాక్చువల్లీ చూస్తున్న ప్రాసెస్లో ఇన్నోసెంట్ లుక్, డీసెంట్ లుక్, అది మన ఫ్యామిలీ అంటే న్యూలీ మ్యారీడ్ ఉమెన్ క్యారెక్టర్ అనమాట. మ్యారీడ్ అయిన తర్వాత నుంచి కథ స్టార్ట్ అవుతుంది ఆ క్యారెక్టర్కి. సో ఆ లుక్ అది సెట్ అయ్యింది. ఒక డైలాగ్ ఉంది అక్కడ, నేను బస్ ఎక్కాను, బస్ నెంబర్ పంపిస్తాను, అది ఎక్కడికి రావాలో, ఎక్కడ దిగాలో. మీరు చెప్పేయకూడదు, వాళ్ళు అనుకుంటారో వదిలేద్దాం.
ఇప్పుడు ఇందా చెప్పాం కదా ఎవరు వెర్షన్ అది వాళ్ళు కాదు. వేసుకుంటున్నారు ట్రైలర్ కాదు, వేసారు. అది తను కాదా మేఘా చౌదరి గారు మేము ఎలా చెప్తాం సినిమాలో చూడండి. బస్సులో కూర్చొని చెప్తుంది అమ్మాయి, ఈ అమ్మాయి కదా చెప్తుంది బస్సులో కూర్చొని కాల్ చేసి ట్రైలర్ లో. అది వాళ్ళు అనుకున్నదండి, వాళ్ళు ఏదో ఏమనుకుంటున్నారో అనుకునే వాళ్ళు. కన్ఫ్యూజన్ అంటే ఎలా కన్ఫ్యూజన్ ఉంది అంటే ఓ పక్క మీకు ఎస్ఆర్ అర్థమైందా గారు, అన్నది? ఓ మీరు పక్క అన్నిటికీ అన్నారా? మేఘా వాళ్ళు చౌదరి అనుకున్నదే గారు. వదిలేద్దాం. రేపు సర్ప్రైజ్ ఉంటే ఫీల్ అవుతారు. కాదు రేపు మేఘా నిన్న ఒక ఆయన కథ వేసుకున్నాడు కదా Q&A ఒక లైన్ కథ చెప్తారు కొత్త కదా. అవునా అంటే మీరు మా దగ్గర నుంచి కూడా కొత్త కథలు తీసేసుకుంటారు. అంతే కదా మరి రైటర్ సోమ ఎల్స్ అదే పని మాకు. అక్కడ నేను వచ్చే మరదలు హీరోకి మరదలు మేఘా చౌదరి గారా లేకపోతే ఇంకెవరు అక్కడ? 19th చెప్పేస్తాను, 19th వరకు టైం ఉంది చెప్పేస్తాను. ఇంకెంతండి 6 days కదా, 6 days కదా అంతే. 6 ఫుల్ days కన్ఫ్యూజన్ తో థియేటర్ వరకు ఆడియన్స్ కన్ఫ్యూజన్ కాదు, అది కన్ఫ్యూజన్ కాదు, Curiosity. క్యూరియాసిటీ. అది చూడాలి, అదేంటి అది అయి ఉంటుందా. మరదలైతే ఏంటి కథ, ఇంకోటి వేరే ఫ్రెండ్ వైఫ్ వైఫ్ అయితే అయితే ఏంటి కదా అని అంటే ఒక 2 ఇక్కడ వెర్షన్స్ ఉంటాయి కదా మీకు. క్లారిటీ వచ్చింది ఇక్కడ ఇంకొక 2 మరదలు- వెర్షన్స్ వేసుకుంటారు కదా. యా మరదలు వెయిట్ చేసింది, పెళ్లి ఇంకొకరితో అయ్యింది, పెళ్లి చేసుకునే అమ్మాయి మోసం చేసింది. వేరే లెవెల్కి వెళ్ళిపోతున్నాయి స్టోరీస్ అన్ని. కాదా అస్సలు కాదా? కాదు. ఇంత ఈజీగా గెస్ట్ చేయగలిగితే మనం ఇంత ధైర్యంగా ఇలా సినిమా గురించి మాట్లాడము. సో డెఫినెట్లీ మీరు గెస్ట్ అయితే చేయలేరు. అది కూడా ఉంది కదా కింద, ఇట్ ఇస్ నాట్ వాట్ యు థింక్. ట్రైలర్ ఎండలో ఒక లైన్ వేసాను కింద క్యాప్షన్, గుర్తుందా? yes ఇదే, ఇట్ ఇస్ నాట్ వాట్ యు థింక్. ఓకే నేను అది అంత ట్రైలర్ ఎండ్ షాట్ లో. Last మరి వస్తుంది. ట్రైలర్ అంత ఇంపార్టెంట్ కాదు, ఆ ఎండ్లో వేసిన ఆ 1 word ఇంపార్టెంట్. ఒకసారి చూసేనా? అవసరం లేదు చెప్పేస్తాను. నిజంగా. నాట్ జస్ట్ హూ యూ థింక్, నాట్ జస్ట్ Who you హూ యూ think. థింక్. హూ యూ థింక్. ఓకే అంటే మీరు అనుకుంటుంది ఏది నిజం కాదు. అనుకుంటున్నది ఏది నిజం కాదని కాదు, మీరు అనుకున్నది ఏది కాకపోవచ్చు, లేదా మీరు అనుకునేది కాదు. మీరు అనుకున్నది ఇప్పుడు ఏది మీరు కాదు. ఒక మీరు ఒక కథ curiosity- చెప్పారు ఇప్పుడు. అది కాదు, ఒక కన్ఫ్యూజన్ తో కూడిన క్యూరియాసిటీతో కూడిన ఒక కథని ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. కన్ఫ్యూజ్ అయ్యారా మీరు? ఇక్కడ ఎవరి క్యారెక్టర్ ఏంటి అని కూడా ఒక్కటి మాత్రమే టాపిక్ తెలుసు, లో కాదు, నేను ACP ట్రైలర్ చూసి మాత్రమే. అది చాలా క్లారిటీగా ఉంది అందరికి, అది ఒక్కటే క్లారిటీగా ఉంది. కాదండి అది కాదు, మనం అందుకనే ఇంటర్వ్యూలో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వడం కాదు, వాళ్ళిద్దరిని కాకుండా మిమ్మల్ని కూర్చోబెట్టినట్టున్నారు డైరెక్టర్ గారు. కాదు మీరు మన టాపిక్ లో వల్ల కన్ఫ్యూజ్ అయ్యింది కాదు, ట్రైలర్ లో కన్ఫ్యూజ్ అయ్యారా? ట్రైలర్ ట్రీజర్ లో కూడా కన్ఫ్యూజన్ ఉంది. అంటే అక్కడ నా గురించి 4 years గా నేను 6 years గా జాబ్ చేస్తున్నాను, నా గురించి 4 years గా నా మరదలు వెయిట్ చేస్తుంది. సడన్ గా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, ఇంకో అమ్మాయి అక్కడ మళ్ళీ ఇంకొక అమ్మాయి కనిపించింది. వీళ్ళిద్దరికి పెళ్ళి అయిందా లేకపోతే ఇంకొక వాళ్ళ ఒక క్యారెక్టర్ వేరే అబ్బాయితో రూమ్ లోకి వెళ్తూ ఉండడం, తను చూస్తూ ఉండడం, అంటే హీరో అమ్మాయిని చూస్తూ ఉండడం. మళ్ళీ ఇదొక అసలు ఎవరు హీరో ఎవరు హీరోయిన్ ఎవరు ఇక్కడ మరదలు అనేది కంప్లీట్ గా ఒక కన్ఫ్యూజ్డ్ బౌల్ గా ఉంది నాకైతే. చాలా థ్యాంక్స్ చెప్పాలి, అవును. ఎంత కాన్సన్ట్రేటెడ్ గా చూసారు. ఇంత మీకు నేనే థ్యాంక్స్ చెప్తున్నాను, చూడలేదు. అవును నిజంగా. హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను మీకు. వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్.